ఓం శ్రీ గురుభ్యో నమ. చాలామందికి ఒక అనుమానం ఉంటుందండి. ఏంటంటే మంత్రబలం శీర్షికలో చెప్తున్నాను ఇది మీకు. మరి అయ్యా డబ్బు వస్తుంటుందండి, ఈ పక్కన వస్తుంటుంది, ఈ పక్కన ఖర్చు అయిపోతుంటుంది, నిలవ ఉండలేదండి, మరి ఎలాగా ఏమన్నా మార్గం ఉందా అని కొంతమందికి అనుమానం వస్తుంటుంది. అంటే ముందు మనం మనసును నిగ్రహించుకోవాలండి. ఏదో 200 వచ్చిందనగానే 200 పెట్టి చీర కొనుక్కుందాం, లేకపోతే 200 వచ్చిందంటే అతనేమో ఏదో ఖర్చు పెట్టుకుందాం, సినిమాకి వెడదాం, ఇలా కోరికలు మనకు పుడుతుంటాయి. ఈ కోరికలను మనం ఇది అవసరమా ఇప్పుడు మనకు, నెలకోసారో సినిమా చూస్తే చాలు, అలా నిగ్రహించుకోవటం అనేది మానసికమైన స్థితిలో ఉంటే ముందు ఈ కొంత మనం ఖర్చు తగ్గించుకోవచ్చు. అటువంటి ఆ ధనం నిలవ ఉండాలంటే ఏంటనమాట, మానసికమైనటువంటి పరిస్థితి మీకు కలగాలి. అటువంటి కలగాలి అన్నట్లయితే మీరు ఎవరిని ఆరాధన చేయాలన్నట్లయితే లక్ష్మీదేవి ఆరాధన చేయాలని. అందుకని ఇక్కడ మన పెద్దవాళ్ళు ఏం చెప్పారంటేనండి, ప్రతి శుక్రవారం నాడు లక్ష్మీదేవి నాడు ఉప్పు దీపం చేయమని చెప్పారండి. ఉప్పు దీపం అనగానే ఇదేంటంటే ఎలాగ చేయాలన్నాను, ఏమీ లేదండి. మామూలు దీపారాధన, నూనె వేసి ఒత్తిపెట్టి దీపారాధన చేసి కింద కొంచెం ఉప్పు పెట్టి ఆ ఉప్పు మీద ఈ దీపారాధన కుంది పెట్టండి, అంతే. అది ఉప్పు దీపం అన్నమాట. ఇటువంటి ఉప్పు దీపం చేసి లక్ష్మీదేవికి ఆమె ఎదురుగుండా శ్రీ మహాలక్ష్మి అయి నమః, అది ఆవిడ నామం. 11 సార్లు ఓం శ్రీ మహాలక్ష్మి అయి నమః అనే నామాన్ని జపించి, ఇంకా మీకు వీలైతే ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీ అష్టోత్తరం అండి ప్రతి ఇండ్లలో దొరుకుతుంది, అది చేసుకొని ఏదో ఒక అరటిపండు అసలు అమ్మవారికి పరవాణం అంటే ఇష్టం అండి. అందుకలా మృడాన్న ప్రీత మానస, బెల్లంతో చేసిన పరవాణం అంటే అమ్మవారికి ఇష్టం అండి. అందువల్ల అటువంటి పరవాణం ఏదైనా కొంచెం వీలైతే నైవేద్యం పెట్టుకొని కొన్ని వారాలు మీరు అలా చేసినట్లయితే మీకు ఈ ధనం నిలకడగా మీ దగ్గర ఉండటానికి, అంటే అనవసరమైన ఖర్చులు తగ్గటానికి మన బుద్ధి మీద ఆవిడ అనుగ్రహిస్తుంది అని పెద్దవాళ్ళు చెప్తారండి. అందువలన ఈ విధంగా కనుక మీరు ఉపదీపంతో శ్రీ మహాలక్ష్మి నమః అనుకోవటం, కొంచెం సమయం ఉంటే లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవటం, ఇది కనుక కొన్ని శుక్రవారాలు, ఏదో ఓ శుక్రవారం చేసేవాడి నాకు కనుక కొన్ని వారాలు, అసలు వారాలు ఏంటంటే జీవితం అంతా చేయండి, ఆవిడ అనుగ్రహం లభిస్తుంది. చక్కగా మీరు సంపన్నులు అవుతారు, మంచి బంగారం వస్తువులు ఆభరణాలు ధరిస్తారు, మీరు కూడా లక్ష్మీదేవిలాగా తయారైపోతారు అలా కనుక చేసినట్లయితే. అందువల్ల ఆ శుక్రవారం అమ్మవారి పూజనే చాలా ఫలం. అసలు ఏ కోరిక అక్కర్లేదండి, ఆ అమ్మవారి అనుగ్రహం ఉంటే ఆమెకే తెలుసు. మనం అడగాలి ఆవిడని, మనకి ఏది కావాలో ఆవిడే ఇస్తుంది, మనకి ఏది అవసరమో అది ఆవిడ సమకూరుస్తుంది, మనకి ఏది నష్టమో దాన్ని తగ్గిస్తుంది. భక్తి ఒక్కటి ప్రధానంగా చేసినట్లయితే మనం ఈ డబ్బును అనవసరమైన ఖర్చులు తగ్గించి డబ్బు నిల్వ చేయడానికి వీలవుతుంది అని, అలాగే ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా మనం బయటపడతామని మీకు మనవి చేస్తూ స్వస్తి.